అందరికీ నమస్కారం. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. చాలామందికి రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ఇప్పుడు మనం ఈ ఏజ్లో ఉన్నాము, ఈ ఏజ్లో మనము సంపాదించిన సంపాదనే అంటారు కదా, ఏదైనా అవసరం ఏజ్ అయిన తర్వాత వయసులో ఉన్న కొడుకన్నా ఉండాలి, లేదంటే వయసులో సంపాదించిన డబ్బులైనా ఉండాలి అని. అదే దాన్ని రియల్ ఎస్టేట్కి మలుచుకోవాలి. మనం మామూలుగా ఎవరైనా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. కొనే దగ్గర, ఇచ్చే దగ్గర, పుచ్చుకునే దగ్గర, కొనే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ప్రాపర్టీస్ కొనాలి. సో చాలా జాగ్రత్త మీన్స్ ఏంటంటే తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక ఫాదర్ ఉన్నాడు, ఆయనకు ఒక 3 కొడుకులు ఉన్నారు. ఆ ఫాదర్ కొంచెం ఏజ్కి వచ్చిన తర్వాత ఒక 10 lakhs ఇచ్చాడు అనుకోండి. ఒక పెద్ద కొడుకు ఏం చేశాడంటే, ఆయన కొంచెం సిటీలో ఉండడం వల్ల ఆయన కలర్ టీవీలు, తర్వాత ఒక బైకు, తర్వాత ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ 10 లక్షలు అలాగా పెట్టి ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు. రెండో కొడుకు ఆ ఊర్లోనే ఒక చిన్న పొలం కొన్నాడు. మధ్యలో కొడుకు ఏం చేశాడంటే, తెలివిగా ఒక సిటీ దగ్గరలో ఒక రియల్ ఎస్టేట్ మంచి పర్సన్కి చెప్తే అతను సిటీ దగ్గరలో 10 లక్షలకి మంచి ప్రాపర్టీ కొనిపించాడు. సో ఆఫ్టర్ 10 years వచ్చేసరికి ఏమైందంటే, పెద్ద కొడుకు ఏం చేశాడంటే మామూలుగా డెప్రిసియేషన్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. టీవీ, ఫ్రిడ్జు, కారు ఇవన్నీ కొనుక్కున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు. పిల్లలు చేతికొచ్చారు, చదువులకు వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది, ఈయన ఆరోగ్యం బాగాలేదు, చూస్తే గందరగోళం ఉంది. అది అలాంటి ఇన్వెస్ట్మెంట్లు మనం చేయకూడదని అప్పుడు అర్థమైంది. రెండో కొడుకు చాలా దర్జాగా ఆ 10 లక్షలు 2 కోట్ల రూపాయలు అయిపోయింది. హ్యాపీగా మంచి ఆయన ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, మంచిగా హ్యాపీగా లైఫ్ జీవించడానికి మంచి 10 లక్షలు అక్కడ 1 కోటి రూపాయలు అయిపోయినాయి. మంచిగా సిటీలకి దగ్గరగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి మంచిగా హ్యాపీగా అతను చాలా దృఢంగా ఉన్నాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎందుకంటే డబ్బే కదా అన్నిటికీ మూలం. సో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి తెలివిగా పెట్టడం వల్ల ఏమైంది, 10 లక్షల 1 కోటి రూపాయలు అయింది. 1 కోటి రూపాయలకి మంచి కారు వస్తుంది, పిల్లలకి చదువులకు వస్తుంది, పిల్లల పెళ్ళిళ్ళు చేసేవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు. చిన్న కొడుకు ఏం చేశాడు, ఆ ఊర్లోనే పొలం కొన్నాడు. ఆ ఊర్లో పొలం కొనేసరికి ఏమైంది, ఆ 10 లక్షలకు 25 లక్షలు అయింది. సో ఇట్లనే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ తెలివి చేస్తే ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మంచి లొకేషన్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ భాషాభాయ్ చెప్పేది ఎప్పుడు కూడా డెప్త్ ఉంటుంది. నేనేం చెప్తానంటే మంచి లొకేషన్ అంటే ఏంటంటే, ఏదైనా సిటీకి దగ్గరలో, హైవేకి దగ్గరలో. నేను ఒకటే చెప్పాను మొన్న, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ప్లాట్ కొంటే మీరు హైవేలో నుంచి ఉంటే మీ ప్లాట్ కనిపించాలి, లేదంటే మీ ప్లాట్లో నుంచి ఉంటే హైవే కనిపించాలి. అట్లా అప్రూవ్డ్ ప్లాట్లు కొనుక్కోండి. సో అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రేడియల్ రోడ్స్ ఉన్నాయి. రేడియల్ రోడ్ కానుకొని మంచి లేఅవుట్స్ ఉన్నాయి. కొంచెం దూరం అయితే దగ్గరైనా 200 గజాలైనా పర్లేదు, కొంచెం దూరం వెళ్తే ఒక 600 గజాలు ఓన్లీ లేఅవుట్లో కొనండి. మీరు ల్యాండ్ కొంటే ఏమవుతుందంటే, సిటీలో ఉన్న పీపుల్ అందరూ ల్యాండ్ కొంటే రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి, జియోలు మాట్లాడుతూ ఉంటే దాంట్లోంచి లైన్లు వేస్తూ ఉంటారు, పవర్ లైన్లు వేస్తూ ఉంటారు, పైప్ లైన్లు వేస్తూ ఉంటారు, తర్వాత రోడ్ కటింగ్స్ ఉంటాయి, మాస్టర్ ప్లాన్ రోడ్స్ వచ్చేస్తుంటాయి, లేకపోతే ఇండస్ట్రియల్ జోన్లో ల్యాండ్లు తీసేసుకుంటారు. ఇట్లాంటివన్నీ వచ్చేస్తుంటాయి. మీరు ఎంప్లాయీస్ రాత్రి పగలు ఓన్గా మీకు కష్టపడిన డబ్బులు అవి. మీరు మాకు ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ కానీ, ఒక లో క్లాస్ ఎంప్లాయ్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎంప్లాయ్ కానీ, లో ఇన్కమ్ గ్రూప్ అయిన ఎంప్లాయ్ కానీ ఎట్లా డబ్బులు సంపాదిస్తాడు మామూలుగా? ఇప్పుడు నిజం చెప్తున్నాను నేను. మామూలుగా మీకు ఆశ్చర్యపోవచ్చేమో, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ అయినా, ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎంప్లాయ్ అయినా సరే, ఒక లో ఇన్కమ్ గ్రూప్ ఎంప్లాయ్ అయినా సరే ఎట్లా డబ్బులు సంపాదిస్తాడంటే, ఎక్కువ శాలరీల నుండి డబ్బులు ఏమి సంపాదించరు. ఎక్కువ శాలరీలు వచ్చి డబ్బులు సంపాదించడం ఎవరు చేయరు. ఎవరైనా సరే డబ్బులు ఎలా సంపాదించాలంటే, ఒక 1 monthలో ఒక 4 Sundays వచ్చినాయంటే 4 Sundaysలో
ఒక 200 రూపీస్ 250 రూపీస్ చికెన్ తెచ్చుకునే కంటే వన్ వీక్లో చికెన్ తిని మూడు వారాలు ఆపుకొని 700 రూపాయలు అలా దాచిపెట్టుకుంటే 700 రూపాయలు నెలకి అలా సేవ్ అవుతుంది. అదే వైఫ్కి 5,000 శారీ కొనవచ్చు, కానీ బ్రతిమాలుకొని 1,000-1,500లో శారీ కొంటారు. అదే ఈయన పండక్కి 3 జతల బట్టలు కొనవచ్చు, కానీ అతి తక్కువ రేట్లో ఒక 500-1,000 రూపాయల్లో బట్టలు కొంటాడు. సో వాటిలో వచ్చే 20,000, 30,000, 50,000 శాలరీలోనే ఇలా దాచుకుంటారు డబ్బులు. అదే పిల్లలకి అనేది చదువులకి అనేది కంపల్సరీగా అది పెట్టాల్సిందే. ఎక్కడైతే ఖర్చు అవుతుందో 4 వారాలు సినిమాకి వెళ్ళొచ్చు, 4-5 2,000 అవుతుంది. కానీ ఎప్పుడో పండక్కో ఎప్పుడో మామూలుగా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వెళ్తే 500తో సరిపోతుంది. 4 వారాల సినిమాలకు వెళ్తే ఎంజాయ్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి. ఈ ఎంజాయ్మెంట్లు కానివ్వండి, ఇప్పుడు మామూలుగా చాలాసార్లు కూడా ఇప్పుడు రోజు ఈవినింగ్ వెళ్ళి హోటల్కి వెళ్ళి తింటే ఏమవుతుంది, అన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఇంకా కూడా మనం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వచ్చిన బైకల్లా కొనాలి, వచ్చిన కారన్నా కొనాలి అంటే ఎక్కడ మిగులుతాయి? ఇవన్నీ కొన్నిటిని కొన్ని కోరికలను చంపుకొని కొన్ని బాధలను భరిస్తూ కొంత ఎవరైతే సర్దుకొని పోతూ ఉన్న వైఫ్ అండ్ హస్బెండే డబ్బులు మిగిల్చుకోగలరు. డబ్బులు సంపాదించడం అంటారు, కానీ సంపాదించిన డబ్బులు మిగిల్చుకోవడంలోనే గొప్పతనం ఉంది. ఇంతలాగా తినే దగ్గర, కట్టుకునే దగ్గర, ఉండే దగ్గర, అన్ని దగ్గర లగ్జరీస్గా ఉండే దగ్గర, అన్ని దగ్గర ఓడ్చుకొని పెయిన్ తీసుకుని ఉన్న డబ్బులనే మీరు ఈ రోజున రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాన్ని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అలాగ జాగ్రత్త చేసుకున్న డబ్బుల్ని మీరు ఒక మంచి లేఅవుట్లో కానీ మంచి ల్యాండ్స్లోకి, నేను ఎందుకు మీరు ఎంప్లాయీస్ వెళ్ళొద్దు అని నేను చెప్తున్నా అంటే, ల్యాండ్స్ కొనవచ్చు, మన ఊర్లో కొనవచ్చు. మరి ఎందుకంటే అక్కడ ఊర్లో కాబట్టి ఇబ్బంది ఉండదు. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఈ సిటీ సరౌండింగ్స్లో చెప్పాను కదా, సిటీ సరౌండింగ్స్లో అవాక్యూ ప్రాపర్టీస్ ఉంటాయి, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత హిల్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సో వర్క్ బోర్డ్ ల్యాండ్స్ ఉంటాయి, రకరకాల ల్యాండ్స్ ఉంటాయి. మీరు అవన్నీ సబ్జెక్ట్ తెలుసుకొని అవన్నీ కొన్న తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తే మీరు ఎంప్లాయీస్ ఉద్యోగాలు మానుకొని కోట్ల చుట్టూ తిరగలేరనమాట. సో ఒక 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక 10 లక్షలు అవ్వదు. 10 లక్షలు వైఫ్ అండ్ హస్బెండ్ నోరు కట్టుకొని అన్ని కోరికలు చంపుకొని సంపాదిస్తే కానీ ఒక 10 లక్షలు అవ్వదు. ఒక లో ఇన్కమ్ గ్రూప్ ఎంప్లాయీ కానీ ఇప్పుడు హై ఇన్కమ్ గ్రూపుల కంటే ఒక ల్యాండ్ లార్డ్ పిల్లలు ఉంటారు, ఒక పెద్ద ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎట్లాగైనా కొంటారు, వాళ్ళు ఉద్యోగం చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు కంపల్సరీగా ఉద్యోగాలు చేసుకోవాలంటే మార్నింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉరుకులు పరుగులు జీవితాలు. సో ఇట్లా సంపాదించిన సంపాదన మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి సెక్యూర్గా ఉన్నటువంటి గ్రూప్ ఏదైనా ఉంటే వాళ్ళతో చేయొచ్చు. సో మీరు మామూలుగా మీ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని చదివించుకుంటూ హ్యాపీగా ఎట్లా ఉండేవాళ్ళు. ఏదైనా జరిగిందంటే మీరు ఉద్యోగం మానేసి కోట్ల చుట్టూ తిరగాలి, లేకపోతే వాళ్ళ చుట్టూ తిరగాలి, వీళ్ళ చుట్టూ తిరగాలి, మీకు అది ఇబ్బంది అవుతుంది. నేను అందుకని ఎప్పుడు ప్లాట్లు తీసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మీ దగ్గర డాక్యుమెంట్ పోయినా కానీ ఆ ప్లాట్ అక్కడే ఉంటుంది, సర్టిఫికేట్ కాపీ తీసుకోవచ్చు, ఎవరికైనా నమ్ముకోవచ్చు. మీరు అదే చెప్తున్నాను, ఎప్పుడు ప్లాట్ కొంటే హ్యాపీగా రోడ్లు ఉంటాయి, భూమి ఉన్నన్ని రోజులు ఆ లేఅవుట్ అట్లానే ఉంటుంది. మీ దగ్గర డాక్యుమెంట్లు కాలిపోయినా కానీ పలాని మొత్తం లేకపోయినా కానీ ఆ లేఅవుట్లోకి వెళ్ళి ఈసీ పెడితే వెంటనే మీ పేరు వచ్చేస్తుంది. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి ప్రాపర్టీస్ మీద. దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ బాగా ఉంది అంటే సంగారెడ్డి ఫస్ట్ మనకు ముంబై హైవేలో ముత్తంగి నుంచి సదాశివపేట వరకు మనం ముత్తంగి, ఇస్నాపూర్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, పెద్దాపూర్ కానివ్వండి, నందికంది కానివ్వండి, సదాశివపేట కానివ్వండి, అలాగా హైవే నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరం అయినా పర్లేదు, అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు అంటే ఇప్పుడు శంకరపల్లి, పట్టాన్చెరు నుంచి శంకరపల్లి, లేకపోతే కోకాపేట నుంచి శంకరపల్లి, కొంచెం వికారాబాద్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు. లేదంటే ఇటు పక్క తీసుకున్నట్టయితే మహేశ్వరం మండలంలో, ఇటుపక్క ఔటర్ రింగ్ రోడ్ నుంచి మహేశ్వరం మండలం. ఎందుకంటే త్రిభువనజీవుల్లో మీలాంటి వాళ్ళు ఎవరైనా ప్లాట్లు కొన్నా కానీ అవి త్రిభువనజీవో తీసేస్తారని ఒకసారి, తీయలేని ఒకసారి, కింద మీద అది ఇట్లా అవుతుందన్నమాట. ఇప్పుడు కోకపేట నర్సింగ్ దాటిన తర్వాత త్రిభువనజీవో ఉంటుంది. త్రిభువనజీవోలో మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, లో ఇన్కమ్ గ్రూప్ ఎంప్లాయీస్ కొంటే ఏమవుతుందంటే ఒకసారి త్రిభువనం తీస్తారంటున్నారు, త్రిభువనం తీనంటున్నారు.
అక్కడ రేట్లు పెరుగుతాయి అంటున్నారు. ఇట్లాంటి క్లమ్జీ ఉన్నటువంటి దగ్గర ఇన్వెస్ట్మెంట్లు మనం ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే మనం ఇలాగా అమ్మాలి అనుకున్నప్పుడు ఒకరోజు పిల్లలకి ఏదన్నా కాలేజ్ ఫీజు కట్టాలి, దాన్ని వెంటనే 1 మంత్లో ఏటీఎం మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే ఏటీఎంలో తీసినట్టే ఉండాలి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు పెట్టాలి ఇన్వెస్ట్మెంటు, ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టాలి, నార్త్లో పెట్టాలి. సో లేఅవుట్ ఎంట్రన్స్లో ఉండాలి. సౌత్ అంటే మన తెలుగు వాళ్ళకి ఏదైతే సెంటిమెంట్లో ఇలాంటివే ఉంటాయి. ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ నార్త్ కానీ. లేఅవుట్ ఎంట్రన్స్లో ఉన్నారనుకోండి వెస్ట్ అయినా పర్లేదు, సౌత్ కొంచెం ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. మీకు ఒరిస్సా వాళ్ళు సౌత్ తీసుకుంటారు మామూలుగా. సో ఇన్వెస్ట్మెంట్లు నేను చెప్పినటువంటి ఇవి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైము మైసూర్ మండలంలో కూడా ఇప్పుడు పాలమాకులు కానీ లేకపోతే ఇటువైపు చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం బ్యాక్ సైడు అంటే కొత్తూరు దగ్గర వరకు కానీ మహేశ్వర మండలం తుక్కుగూడ ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళొచ్చు సాగర్ హైవేలో. ఇంకా అంత ముందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇప్పుడు తక్కువ రేట్లో ల్యాండ్ దొరకాలంటే రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్లో రీసేల్ ప్లాట్లు దొరుకుతున్నాయి. అవి ఒక 5-6 సంవత్సరాల తర్వాత బాగా ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్లో మంచి రేట్లలో దొరుకుతున్నాయి పాత లేఅవుట్లో ఉన్న ప్లాట్లు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5 సంవత్సరాల్లో మీకు డబల్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఇంకేదన్నా మీకు డౌట్లు ఉన్నా కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని పాత లేఅవుట్లో చాలామంది ప్రైవేట్ లేఅవుట్లు కూడా వేశారు. ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఒక దగ్గర ఒక 500 లేఅవుట్లు ప్రైవేట్ లేఅవుట్లు వేశారు. కానీ ప్రైవేట్ లేఅవుట్లో కూడా కొన్ని లేఅవుట్లు బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ ప్రైవేట్ లేఅవుట్లో ఎలా ఉంటుందంటే ఇంక రోడ్ కట్టింగ్స్ ఉండవు. ఒక్కసారి దున్నేసాడంటే మన ప్లాట్ ఎక్కడ ఉంటుందో అంతే సంగతులు. అట్లా తెలియదు అనమాట. ప్రైవేట్ లేఅవుట్లు కొన్ని లేఅవుట్లు బాగానే ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు కట్టి ఫెన్సింగ్ పొల్లేసి మధ్యలో రోడ్లు వేసి ఉన్నాయి, కానీ అంత ప్రిఫరబుల్ కాదు. కాకపోతే తక్కువ రేట్లు దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి అన్నీ రోడ్లు ఫామ్ అయ్యి కరెంటు ఫామ్ అయ్యి తర్వాత దగ్గరగా వాటర్ సప్లై కూడా తీసుకొచ్చుకున్నప్పుడు నేను ఇదే చెప్పను. కొంచెం దగ్గరగా ఉంది అవుటర్ రింగ్ రోడ్డుకి, కాస్త ఊరుకు దగ్గరలో ఉందంటే తీసుకోవచ్చు. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. 600 గజాలు తీసుకొని ప్రైవేట్ లేఅవుట్లు తీసుకోకుండా కంటే 200 గజాలు తీసుకుని అప్రూవల్ లేఅవుట్లో తీసుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది. చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లాంటి దాని గురించి ఏదైనా సలహాలు చూసిన కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబరు 9121953999. రిపీట్ చేస్తున్నాను, కింద వస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 9121953999 కాల్ చేసి భాషాబాయ్ అంటే మీకు మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉంటాను. మీరు మెసేజ్ పెట్టాలి అంటే 24/7 ఎప్పుడైనా పెట్టవచ్చు. ఇట్లు మీ ప్రేమతో మీ భాషాబాయ్. మీరందరూ బాగుండాలి, మీ ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా మంచిగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.